26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. మన రాష్ట్రంలో అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. వాటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్, ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అంటే, కొంచెం యువత తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి పిల్లల్ని కనండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. సో పిల్లలే అంటే మామూలుగా మనం పాత రోజుల్లో అనుకునేవాళ్ళు, నా ఆస్తిపాస్తి ఏంటి అంటే మన పిల్లలే అని చెప్పేసి. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇద్దరొద్దు ఒకరే ముద్దు అనే రకాలైన స్లోగన్స్ తీసుకోవడం వల్ల కొంత జనాభా నియంత్రణ చేయాలి అన్న ఉద్దేశం పైన అప్పుడు కొంత కుటుంబాన్ని నియంత్రించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరలా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముందుగానే కొంచెం ప్రోత్సాహకాలు ఇవ్వాలి అన్నట్లుగా, ముగ్గురు పిల్లల కంటే 30,000 అని, మూడో వారికి 4వ వారు అంటే 40,000 అని చెప్పేసి అన్నారు. దీనిపైన కూడా మరి అవగాహన లేకో ఎలాగో తెలియదు కానీ చాలామంది దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఇంకొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంట? ఎలా ఉందంటే అండి పరిస్థితి, నిజం మాట్లాడితే ఎవరికి నచ్చట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాదు, కొద్ది కాలం లాస్ట్ 1.5 year బ్యాక్ కూడా మాట్లాడారు. అవును, దాని మీద చాలామంది ట్రోల్ చేశారు. ఇప్పుడు 30,000 40,000 అనౌన్స్ చేసిన తర్వాత దాని మీద కిరణ్ బేడీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మొత్తం అందరూ చేస్తూ ఉన్నారు. ఒక డాక్టర్ గారు కూడా, ఎవరైతే ఓఆర్ఎస్ మీద గట్టిగా ఫైట్ చేసిన డాక్టర్ శివరంజన్ గారు కూడా ఇది మంచి పద్ధతి కాదని మాట్లాడారు. అలాగే అనేక మంది. ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే, ఇప్పుడు పొలిటికల్గా మనం చూసి, జియోగ్రఫికల్గా, అదేవిధంగా డెమోగ్రఫికల్గా, అంటే ఈ 3 కండిషన్ చూసుకుని మన పరిశీలన తీసుకొస్తే డెప్త్ ఉంటుంది. నేను చెప్పేది డెప్త్గా ఆలోచించండి. అవును, మీరందరూ సార్ ఆ రోజు 3 పిల్లలు చాలు మాకు, మిద్దరం మాకు 3, తర్వాత మిద్దరం మాకు 2, ఒకళ్ళు సరే ఈ విధంగా చేసుకుంటే, అవునవును, మీకు వేసక్టమీ కనుక ఆపరేషన్ చేయించుకుంటే డబ్బు నగదు ఇచ్చి చెంబు తెప్పాలు కూడా ఇచ్చేవారు, మీకు తెలుసు కదా. అవునవును, ఆపరేషన్ చేయించుకుంటూ అందరిని తీసుకుని. అదే 1977లో సంజయ్ గాంధీ గారు ఓడిపోవటానికి ముఖ్యంగా ఢిల్లీ కేటు మిగతా కారణం, ఒక ఉత్తర భారతదేశంలో ముఖ్య కారణం ఏంటంటే, ఖచ్చితంగా జనాభా నియంత్రణ చేయించాలని చెప్పి ఉద్యమంగా పెట్టి లక్షల మందికి ఆపరేషన్ చేయించారు. అందులో కొంతమంది ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు కూడా బలవంతంగా. సరే, అది ఆ రోజు. ఈ రోజుల్లో మళ్ళా చెప్తున్నాను, దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ వినాల్సింది. మేము నెల్లూరు వెళ్ళాను, ఫంక్షన్ జరిగింది. 99% మంది దాంట్లో వడ్డించేవాళ్ళు నుంచి మిగతా బ్యాచ్ అంతా కూడా నార్త్ ఇండియన్స్. విజయవాడలో విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే కంపెనీ. 99% నార్త్ ఇండియన్స్. అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారని, పనిచేసే వాళ్ళని ఫ్రీ బీస్కి అలవాటు పడుతున్నారు అనేది డిఫరెంట్ ఇష్యూ అండి. అవసరమైన వాళ్ళు ఇంకా ఇవ్వాలని ఫ్రీ బీస్ అనలేము, దాని జోలికి వద్దులేండి. ఏమని జరుగుతుందంటే, ఇవాళ పని చేసే పాపులేషన్ తగ్గిపోతుంది. ఇవాళ చంద్రబాబు గారు అన్న 30-40 వేలు దాంట్లో విభేదిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఆయన అందరూ విమర్శించేది, నీకు మరి నువ్వు ఒక్కడిని ఎందుకు అన్నారు, మీ కొడుకు ఎందుకు ఒక్కళ్ళకి అన్నారు, ఇది మెయిన్ ట్రోల్ నడుస్తుంది. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇప్పుడు ఎవరన్నా ఇంప్లిమెంట్ చేసి చెప్పాలి. ఆయన ఇప్పుడే ఇక్కడ, ఆయన టైంలో ఇప్పుడే ఎలా చెప్తారు? అదే కదా, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వెళ్ళేలా చెప్తారు. ఇప్పుడు రోజులు మారి ఇప్పుడు ఏదండి, కోవిడ్ వచ్చిన పరిస్థితి వేరు ఉంటుంది. ఇవాళ కొత్తగా వచ్చిన తాజా సమాచారం ప్రకారం పరిస్థితి వేరు ఉంటుంది. అవును, అందువలన నేను చెప్పే అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే, 2.1 ఈజ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. అంటే మనం ఉత్పత్తి చేసే ఒక కుటుంబం 2.1 కనుక ఇద్దరు భార్యాభర్త కలిపి చేస్తే, ఇవాళ ఉన్న రేట్ బట్టి ఆ పాపులేషన్ మెయింటైన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 5,25,00,000 అనుకుంటే, మీకు TFR 2.1 కనుక మెయింటైన్ అయితే 5,25,00,000 మెయింటైన్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ లాంటి ఉమ్మడి రాష్ట్రాల్లో 3.3 కూడా ఉండేది ముందు. అందువలన కొన్ని దశాబ్దాలు చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎక్స్ట్రా కనేసారు. ఓకే, ఇప్పుడు వచ్చేస్తాయి అక్కడి నుంచి. ఇవాళ వృద్ధ దేశాలు మన ఇండియా వరకు మాట్లాడుకుంటే అది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా అని ఉంది, మా దగ్గర కొన్ని జిల్లాలు. ఇప్పుడు దీంట్లో పాపులేషన్ TFR అంటే తాజా రికార్డ్స్ లేవు కానీ 1.5, 1.3, 1.1 ఇప్పుడు తాజాగా 0 సింగిల్ డిజిట్లో వచ్చింది అంచనా.
ఇది ఎంత ప్రమాదకరం అంటే పాపులేషన్ అనేది 2045 యుద్ధం చూసుకుని ఆంధ్రప్రదేశ్లో మైనస్లో పడుతుంది. ఇవాళ జపాన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం ఇప్పుడు అమెరికా బ్లూస్ పోయిందండి, జపనీస్ భాష నేర్చుకోండి, ఒకవేళ ఉపాధి దొరకకపోతే నేను అడ్వైస్ ఇస్తున్నా పనిలో పనిగా. లేదా జర్మనీ వెళ్ళండి, అక్కడ మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకని? ఏజ్డ్ పాపులేషన్ 29-30% దాటిపోతున్నారు. అది ఉత్పాదన చేయలేని జనాభా. యువత తమ యొక్క శక్తిని ఉపయోగించి దేశానికి సంపద సృష్టిస్తే, వాళ్ళు సంపద సృష్టించిన వాళ్ళే, వాళ్ళ మీద సోషల్ సెక్యూరిటీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి గవర్నమెంట్, సబ్సిడీలు ఇవ్వాలి, ఎక్సెప్ట్ కొంతమంది తప్ప. అందువల్ల ఈ నేపథ్యంలో వాళ్ళకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, బ్రహ్మాండమైన ఆవిష్కరణలు రావాల్సింది చేయలేకపోతున్నారు, పనులు చేయలేకపోతున్నారు, ఎంత ఆటోమేటిక్ రాబర్ట్స్ వచ్చినా సరే. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎక్సెప్ట్ 2 రాయలసీమ జిల్లాలు తప్ప మిగతా జిల్లాలో దారుణం. అంటే టౌన్ చూపిస్తుందండి, విశాఖపట్నం పెరుగుతుందండి, డజన్ మీన్ టీఎఫ్ఆర్ ఎక్కువ ఉందని కదా, మైగ్రేట్ అవుతారు కాబట్టి. మిగతా జిల్లాల్లో వచ్చే తరంలో వ్యవసాయం చేసేవాడే దొరకడు, భూములు ఏదో కొనుక్కున్నా పెరిగిపోతా ఉంటున్నారు. దీంట్లో అది కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు 34 లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నారో, వాళ్ళ పళ్ళు ఈస్ట్ గోదావరి ఉంది, వెస్ట్ గోదావరి ఉంది, ఎక్కడెక్కడ కూడా పెరిగిపోయినాయి. రేపు పొద్దున భూమి చేసేవాడు కూడా దొరకడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం పాపులేషన్ తిరిగి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సంపద, మీరు అన్నట్టు పాత తరంలో ఇది సంపద. కాకపోతే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి 30-40 వేలు ఇస్తానంటే, ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అన్నారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు తనికెళ్ళ గారు, ఏమనంటే మీరు హిందువులకి ఇవ్వండి, ముస్లిమ్స్కి ఇస్తే వాళ్ళు 10 మంది 15 మంది అంటారని. ఇది ఒక కోణం, పక్కన పెట్టండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే, తిట్టి వాళ్ళు తిట్టుకొని, ట్రోల్ చేసే వాళ్ళు తోడు చేసుకోనండి. ఆయన మాట్లాడినా, లేకపోతే లోకేష్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి. విమర్శ ఉంటే ఖచ్చితంగా విమర్శ చేద్దాం, పెద్దాన్ని ట్రోలింగ్ చేయడం ఏంటి? ఇవాళ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అందరికీ సమానమైన, ఉచితమైన, నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టికాహారం, ఉపాధి ఇది కల్పించండి చాలు. చంద్రబాబు గారు మీరు మాట్లాడారు, ఇది కల్పించి మీరు చెప్పడం తప్పులేదు. ఏదో చెప్తున్నారు కొంతమంది మాట్లాడతా, నువ్వు ఇస్తావా, ఈ చిన్న ఇల్లు ఉందా, గదిలో ఎంతమంది సరిపోతారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను వాళ్ళు చెప్తున్నానండి, ఉన్న దాంట్లో మీరు తాతగారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మేమైతే మా తాతగారు ముందు తరం ఎంతమంది ఉంటారు? చిన్నింట్లో 5 లేరా? లేవా? అప్పుడు చదివించలేదన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ చదివించినప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ పూర్తిగా ఉచిత విద్య ఇస్తుంది. అంటే అందరికీ కూడా మేము వేరే ఏసీ బడిలో చదవాలి అది అనుకుంటే తప్ప, ఇవాళ బట్టలు ఇస్తుంది మీకు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇస్తుంది, మధ్యాహ్న భోజన పథకం, ఉదయం ఉపాహారం, స్టాలిన్ గారు పెట్టింది, మార్నింగ్ అల్పాహారం కూడా ఇస్తుంది. ఇవాళ నేను చెప్తున్నానండి, వాళ్ళు చక్కగా నిన్న నేను వీళ్ళకి ఏం తెలుసు అన్ని డెనైడ్ అంటున్నారు. నిజంగా నేను తిరుపతిలో ఉన్నాను, మీటింగ్ జరిగింది, అందులో వీధి పిల్లల్ని వామపక్ష నేతలు ఒక చోట తీసుకొచ్చి వీధులు అంటే భిక్షం చేసుకునే వాళ్ళ పిల్లల్ని చాలామంది పెడితే, ఒక అమ్మాయికి 480, నేను ఆ వీడియో పంపిస్తాను, మీరు కూడా వేసి చూపించండి. అది కూడా 479 మార్కులు వచ్చినాయి, 470 వచ్చింది వాళ్ళ ఇద్దరికి. ఇంకో ట్విన్స్కి ఏమో వాళ్ళు 9th అయిపోయి 10th అయిపోయిన తర్వాత చదువుతూ ఉంటారు మెడిసిన్. అలాగే రోడ్డు మీద యాచకు నేను చెప్తున్నానండి, మంచి స్కూల్లో వేయించడానికి టీటీడీ దేవస్థానం వారికి లెటర్ కూడా రాయమన్నారు, రాద్దాం, తయారు చేస్తున్నాం. అందుకని నేనేమంటున్నానంటే, దయచేసి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒక కసి పట్టుదల. మీరు ఏం చేయాలి, నాణ్యమైన ఉచిత విద్య ఇవ్వండి. అమెరికాలో మొత్తం 99% ఎడ్యుకేషన్ అంతా కౌంటీస్లో మొత్తం ఉచితమే, అప్ టు 10th క్లాస్. ఆ తర్వాత బాగుతారు. మనం డిగ్రీ వరకు, వాళ్ళకి కేరళలో డిగ్రీ వరకు ఉచితమైన విద్య, మన దగ్గర కూడా నామినల్ ఫీజే. అవును, ఎస్సీ ఎస్టీస్కి అయితే టోటల్గా నామినల్ ఫీజు, అది ఇబ్బంది లేదు. ఏది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇవాళ అద్భుతమైన అవకాశాలు ఇవ్వండి. మీరు అది ఇవ్వటం ఎలాంటి తప్పు లేదు. మళ్ళా చెప్తున్నాను, లేదంటే ఇప్పుడు ఏం చేస్తారు, డీలిమిటేషన్ అవుతుంది, దాని మీద బాధపడదు. దేనికి, ఎవరు తప్పు చేశారు? రెండోది, అది హాస్పిటల్ గారు అమ్మాయి గవర్నీరాలు, ఆవిడ అంటారు మీరు ఎగ్స్ ఫ్రీ చేసుకోండి అమ్మాయిలు అని అడ్వైజ్ ఇచ్చారు. అసలే మా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెళ్లి కాక పిల్లలు 34 ఏళ్ళు వచ్చేసి పెళ్లి కాని ప్రసాద్, ఎవరన్నా అడగండి, ప్రసాద్ అంటే పెళ్లి కాని ప్రసాద్ కనపడుతున్నారు. అందువల్ల మీకు అయిందండి ప్రసాద్ గారు, అది కాదు నేను అన్నాను. పరిస్థితి ఎలా ఉంది, ప్రసాద్ అని చెప్పగానే పెళ్లి కాని ప్రసాద్ కానీ 30 మంది, పెళ్లి కాని ప్రసాద్ ఒకటి ఉంటున్నాడు. అందువల్ల
నేను జోక్గా నిజంగానే చెప్తున్నాను. జోకా సార్ ఇక్కడ యాక్చువల్గా ఇవాళ వాళ్ళు అంటే కొంతమంది చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ఒక కంఫర్టబుల్ కారు కొనుక్కున్న తర్వాత ఇల్లు కొనుక్కుని ఇల్లు కొనుక్కుని 40 ఏళ్ళు వచ్చిన 50 వచ్చిన అప్పుడు బయలు చేసుకుని అప్పుడే సంవత్సరం సరే నాకు ఎందుకు లేండి కానీ అది అట్లా పిల్లలు కలగాలి కదా. అసలు వీళ్ళకి సొసైటీ వాళ్ళ బాధ్యత అనేది మేము మీరు తీసుకుంటారని కాదు, ఖచ్చితంగా సొసైటీ మీద వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఉందో మంచి భారత పౌరుని తయారు చేయడానికి ఇవాళ అనేక సదుపాయాలు పెంచండి. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్న 30-40 వేలని కాదు, మీరు వాళ్ళు గౌరవపరంగా చదవటానికి అమెరికాలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి లేదా పౌష్టికాహారం కావాల్సింది ఏంటండి? ఇవాళ పిల్లల్ని ఆస్తి కంటే అద్భుతంగా చదివించండి. వాళ్ళు 100 మందిని నిరూపిస్తున్నారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు కాళ్ళతో తన్నిపోతున్నారు. నీకు ఆస్తి నాకు ఎందుకని చాలా మంది తెలుసా మీకు? ఐ డోంట్ కేర్ అబౌట్ పేరెంట్స్ ప్రాపర్టీ, ఐఎమ్ ఎర్నింగ్ మై సెల్ఫ్. డబ్బులు అంత లేకపోయినా మేము గర్వంగా కాలం మీద నిలబడతామని వాళ్ళు వాళ్ళ ఆస్తిలో ఉన్న నిలబెట్టుకుంటున్నారు. అది ఒక శక్తిగా కల్పించాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సొంతంగా నేను అందుకని చాలాసార్లు చెప్తాను, ఎవరో గుజరాతీ మారవాడి వ్యాపారులు కాదు, సొంతంగా తమ కాళ్ళ మీద కాళ్ళు నిలబెట్టి వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు విభజన హామీలు వస్తే నేను అన్నట్టు దాంట్లో అవకాశాలు దీన్ని తీసుకురావట్లేదు కానీ వస్తే ఎంత బాగుంటారు. ఆ విధంగా ట్రై చేయమంటున్నా. అబ్సల్యూట్లీ చెప్తే నథింగ్. ఇవాళ ఇదే మాట్లాడిన విమర్శించిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వేరే పార్టీ నాయకుడు ఇదే మాట మాట్లాడితే రాసి పెట్టుకోండి, ఇది వీడియోలో 10 సంవత్సరాలు ఉంటుందో 10 సంవత్సరాలు ఉంటుందో. రిపీట్ చేస్తున్నా. అప్పుడు తొందరపడి కోయిలు ముందే కుయ్యలేదు. ఇంతకుముందు 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం చూస్తే తర్వాత సంగతి. ఇవాళ మీకు వర్కింగ్ పాపులేషన్ ఒక హైదరాబాద్ వెళ్ళని మీరు చెప్పండి నాకు, బయట నుంచి మిగతా వర్క్స్లో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది దొరుకుతున్నారు ఇవాళ? ప్లీజ్ టెల్ మీ. నేను మామూలుగా అడుగుతున్నా ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి అంటున్నా. బేసిక్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, నాణ్యమైన సమానమైన విద్య. మా చిన్నప్పుడు నేను చదువుకున్నాను, మా అందరికి మున్సిపల్ పాఠశాలలో చదివాను, మా తమ్ముడు క్రైస్పిన్ కాన్వెంట్కి వెళ్ళొచ్చు. నాతో పాటు మా కాంపౌండర్ పిల్లలు అందరూ ఒకే చోట చూసుకున్నారు కదా, మంచి బట్టలు వేసుకుంటాం మిగతా బట్టలు, కానీ వాళ్ళు ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్ ఒకటే ఉంది. ఇవాళ భేదం లేదు, ఏదన్నా చదువుకోవచ్చు. ఏమైంది ఇప్పుడు వీళ్ళందరూ బ్రహ్మాండం చదివిస్తాను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు అంటే కొత్త విషయం, ఇందులో రాజకీయం ఎదగవలసిన అవసరం లేదు కదా. ఇది ట్రోలింగ్ చేయడం, వీళ్ళ కాళ్ళకి అందరూ ట్రోలింగ్ చేయడం, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని హేళన చేయడం, మిగతా ఈ పాజిటివ్ పాయింట్ కూడా నెగిటివ్ మీద ట్రోల్ చేయటం. అదే కదా. ఇప్పుడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మళ్ళీ టీడీపీ క్యాడర్ ట్రోల్ చేస్తారు. రాసుకోండి ఇది కూడా. మేము అప్పుడు చెప్తాం నువ్వు ఎందుకు వద్దన్నావు. 10 ఏళ్ల తర్వాత జరగబోయేది ఇదే. అందువల్ల నేను ఇప్పుడు ఆ ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటాను అనేది బేసిక్గా వచ్చిన తర్వాత పిల్లలనేది అదృష్టం అండి. అవును, వాళ్ళని మంచి ఎడ్యుకేషన్. పూర్వం ఏం చేసేవారు, పిల్లలు తక్కువైతే ఆస్తి తక్కువైపోతుంది అనుకునేవారు. వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ పిల్లలు, కొత్త తరం పిల్లలు మంచి ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్. అంటే బ్రహ్మాండమైన అందరూ ఓక్రిడ్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ గొప్ప అవసరం లేదండి. మనం మామూలుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేను చాలా అద్భుతంగా నేను మన రెడ్డి గారిని, ప్రసాద్ రెడ్డి గారిని, మా వెస్ట్ గోదావరి ఆయన ఉన్నాడు, వాళ్ళ పిల్లల్ని దాంట్లో చదివిస్తున్నారు. మీరు 2 విషయాలు వచ్చినాయి. మీరు బ్రహ్మాండ స్కూల్లో ఇచ్చారా, మధ్యతరగతి ఉండొచ్చు. నేను ఐ చూస్డ్ లేటర్ వాళ్ళని 2 కార్లు ఉన్నా సరే బస్సులోనే పంపించాం, 2 డ్రైవర్లు ఉన్నా సరే బస్సులోనే అలవాటు అవ్వాలి వాళ్ళకి. అవును, అది గొప్పతనం. మిగతా అందరూ ఉండే మింగిల్ అయ్యే స్కూల్లో చదివితే లోకం తెలుస్తుంది వాళ్ళకి. అందుకని మనం చేయాల్సింది మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళని మంచి నాణ్యమైన విద్య, అలాగే కెరీర్ కౌన్సిలింగ్, విలువలతో, నైతిక విలువలు అంటే మనం మోరల్ పోలీసింగ్ కాదు, వాళ్ళు వస్తున్న దిక్కుమాలిన దానికి నైతిక విలువ చక్కగా పెంచి సమాజం పెడితే అది మీరు సమాజానికి ఇచ్చే గొప్ప కానుకండి. నేను చెప్తున్నాను, భావితరాల కానుక. దయచేసి పాజిటివ్గా తీసుకోండి. ఆయన కూడా మాట పద్యాలను ఒకసారి అదేదో క్యాపిటల్ని టెంపరీ క్యాపిటల్ అన్నారు, ట్రాన్సిట్ అనే వాడాలి. అందువల్ల ఆ సలహాదారులు ఎవరు ఉంటారు చెప్తూ ఉంటారు. ఇంకోటి చెప్తాను, ఫారిన్లో అనేక దేశాల్లో మీరు స్థిరపడితే మీకు ఆ ఊళ్ళో ఇల్లు ఇస్తారు, $20,000 ఇస్తారు మొత్తానికి. ఒక పిల్లాడు పుడితే కనుక అక్కడ సిటిజన్షిప్ రావడం కాకుండా 10 ఇంకా అయినా 30,000 అన్నారు, $3 లక్షలు ఇస్తారు. 2 వాళ్ళకి $7 లక్షలు ఇస్తారు. ఎందుకంటే హెచ్డిఏ ఎక్కువ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆ దేశాలు ఎక్కువ. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. మనం కూడా హెచ్డిఏ పెంచుదాం అంటున్నా. రైట్, హెచ్డిఏ మనకు పెంచి 3 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. నిజంగా కష్టమైతే కొన్ని దేశాలు పిలుస్తున్నాయి. నిజమండి, కొన్ని దేశాలు నెట్లో కొట్టు గూగుల్ తల్లి వికీ నాన్న రెడీగా ఉన్నారు కదా, ఆ తల్లిదండ్రులు అడగమండి. అనేక దేశాలు పిలుస్తున్నాయి. మీరు ప్రొడక్టివిటీ వర్క్లో కనుక ఉంటే డెఫినెట్గా పిలుస్తున్నాయి. అంతే కదా, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం అప్పుడు ఆలోచిద్దాం, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మొదటి బిడ్డ, 60 ఏళ్ళు వచ్చిన రెండో బిడ్డ, లేకపోతే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.